కొంతమంది నా డైట్ గురించి చేసే కామెంట్ ఏంటంటే, రామకృష్ణ గారు మీరు టెస్ట్ మనీలు పెడుతున్నారు బాగానే ఉంది, అదేదో మా వాళ్ళ దగ్గర ఐసీఎంఆర్కో డబ్ల్యూహెచ్ఓకి రాసేసి వెళ్ళి లేకపోతే వాళ్ళకంతా అమెరికన్ దగ్గరికి వెళ్ళి తెచ్చేసి పర్మిషన్ తెచ్చేసుకుని అది చేసేస్తే మేమందరం చట్టపరంగా ఇంప్లిమెంట్ చేస్తాంగా. ఎంత కుళ్ళు జోకండి ఇది. నిజంగా అలా ఉంటుంది ఎక్కడన్నా? ఇప్పుడు ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థ దగ్గర ఎందుకు ప్రూవ్ చేసుకుంటుందండి? ఇప్పుడు మీరు అలోపతి ఉంది, నిన్నగా మనం పుట్టింది, మన కళ్ళెదురుగా పుట్టిన వ్యవస్థ అది. అంటే మోడర్న్ సైన్స్ అంటాం కదా, ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల మధ్యలో పుట్టింది ఈ వ్యవస్థ. అంతకుముందు నుంచి కూడా మనుషులు ఉన్నారు కదండి, ఆ మనుషులకు వైద్యం ఉంది కదా, డిఫరెంట్ విధానాలు ఉన్నాయి కదా. ఆయుర్వేదిక్, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, లేకపోతే ఏ దేశానికి ఆ దేశానికి ఉండే ఆ దేశపు వైద్య విధానాలు ఉన్నాయి కదా. మీరెళ్ళి ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకున్నారు? మీరు ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోలేదుగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సర్టిఫికేట్ తెచ్చుకున్నారా? అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా తీసుకోండి, ఇండియాలో అలోపతి వైద్య విధానం రాకముందు ఆయుర్వేదిక వైద్య విధానం ఉండేది. మీరు ప్రతి జబ్బుకి తగ్గినట్టు ఆయుర్వేదిక ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన వాతం, పిత్తం, కఫ్ అనేది వాళ్ళ మోడల్ ఉంటుంది అనుకోండి. ఆ విధానంలో మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు ఒప్పించే సర్టిఫికేట్ తీసుకున్నారా? లేదుగా. మీ స్టైల్లో మీరు ఓ జ్వరం వస్తే తగ్గించో, లేదా ఒక వైరస్ వస్తే దానికి ఇది చేసో, ఒక కడుపులో నొప్పి తగ్గించో, లేదా కాలు ఇరిగితే మీ విధానంలో కట్టుకట్టు టెక్నాలజీని కొద్దిగా ఉపయోగించడం మొదలుపెట్టు వాళ్ళ మీద ఒక ఎడ్జ్ తీసుకుని ఫలితాలను చూపించారు మీరు. అక్కడ ఇంత ముందు వాళ్ళు చూపించలేని ఫలితాలని మీ వైద్య ప్రకారం చూపించేటప్పటికి ఏమైంది? ప్రజలు స్లోగా మారారు. ఒక పీరియడ్లో మారలా, ఒక దశలో అలా మారుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రపంచం అంతా అడాప్ట్ చేసిన సైన్స్ని మీరు ఇంటిగ్రేట్ చేసి అందిపుచ్చుకున్నారు. ఎందుకని? అది ఇండియన్ ఆయుర్వేదం ఉంది. ఆ తాత నుంచి కొడుకు నుంచి మనవడికి మునుమనవడికి ఇలా వెళ్ళడమే తప్ప అది ఒక విశ్వవ్యాప్తంగా ఉండి ప్రపంచం అంతా టెక్నాలజీ ఉండి ఒకే విధానం ఉండి వాళ్ళ దాని నాలెడ్జ్ని అందిపుచ్చుకునే సమాచార వ్యవస్థ లేదు. కాబట్టి వీళ్ళు ఎంత గొప్ప వ్యవస్థలు కూడా మీ అంత నిలదొక్కోలేకపోయినాయి. మీరేంటంటే ఒక మెడికల్ కంపెనీలు పుణ్యం అంటే ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ సృష్టించగలిగారు. ఇవాళ అమెరికాలో ఒక ఆవిష్కరణ జరిగిన, జర్మనీలో ఒకటి బయటపడిన, ఆ ఫలితాలని ప్రపంచం అంతా మీరు ఇంటిగ్రేట్ నిమిషాల మీద మీరు ఇముడ్చుకోగలిగే ఒక ఆర్గనైజేషన్ సెటప్ని మీరు ఏర్పరచుకొని చేయగలిగారు. ఆ సెటప్ని అడ్డం పెట్టుకుని మెడికల్ కంపెనీలు ఈ రకంగా ప్రజల్ని ఇంత రకంగా దోచుకుంటున్నది వేరే విషయం. అది సెకండ్ యాంగిల్. పాజిటివ్ యాంగిల్కి వస్తే మీకు వ్యవస్థ ఉంది. సో మీ వ్యవస్థలో ఇమడటం కోసం, మీ మోడల్లో ఇమడటం కోసం మీరు చట్టాలని, మీరు కొన్ని పారామీటర్స్ని, రూల్స్ని పెట్టుకున్నారు. ఆ రూల్స్ని వేరే వాళ్ళు చెందుకు ప్రూవ్ చేస్తారు. ఒక హోమియో ఉంది, హోమియో ఒక టెక్నాలజీలో చేస్తారు వాళ్ళు, ఏదో డైల్యూట్ చేసి ఇలా ఇదని. అది వాళ్ళ టెక్నాలజీ. ఈ కొంతమంది బుర్ర తక్కువ హేతువాదగాళ్ళకి మిగతా వాళ్ళు ఏమైనా అడుగుతారంటే, అలోపతిక్ పారామీటర్లు నువ్వు వచ్చి రుజువు చేయి, ఇది ఎలా ఉంటుంది అంటారు. అలా ఉండదు ఎక్కడ. అలానే ఒక ఆయుర్వేదిక్ ఉన్నాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం చేస్తారంటే ఆ మనిషిని చూసి ఈ మనిషికి ఏ డోసు అవసరం అవుతుంది. ఈవెన్ హోమియో కూడా అంతే. ఈ మనిషి బరువు ఏంటి, ఇతని స్వభావం ఏంటి, ఇతను ఒళ్ళు వేడి చేసే స్వభావం, అంటే వాతం, పిత్తం, కఫంలాగా ఆయుర్వేదిక్ భాష మాట్లాడతారు. హోమియో వాళ్ళు వేరే భాష మాట్లాడతారు. ఇంకో విధానంలో ఇంకోటి మాట్లాడతారు. వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంది. ఈ వచ్చిన చావు ఏంటంటే మా ప్రోటోకాల్లో రుజువు చేసుకోండి, మా అలోపతిక్ ప్రోటోకాల్ రుజువు చేసుకోండి. మీ అలోపతిక్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఒక పేపర్ వేయండి, లేదా ఏదో రీసెర్చ్ చేయండి, ఏదో ఆళ్ళు నొప్పించండి, ఇది తెచ్చుకోండి, అది తెచ్చుకోండి. మీరు ఆల్రెడీ వేసిన పేపర్లు నిజమైతే మిమ్మల్ని అందరూ పాటిస్తారు. ఇప్పుడు ఉదాహరణగా డయాబెటీస్ తీసుకోండి. మీరు పేపర్లు వేస్తానే ఉన్నారు, 1,00,000 పేపర్లు వేశారు, కానీ ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గిన లేడు కదా. బీపీ మీద 1 కోటి పేపర్లు వేశారు, ప్రపంచంలో తగ్గినాడు ఒక్కడ కూడా లేడు కదా. మీరేం చేయలేరు కదా, ఏమీ తగ్గవు కదా మీ దగ్గర. మరి ఏమీ తగ్గినప్పుడు మీ దగ్గర వాటిలో జబ్బుల్లో కరోనాలో అంతమంది ఎందుకు చచ్చిపోతారు మీ చేతిలో చెప్పండి? కరోనాలో కోట్ల మంది బలయ్యారు కదా, మన అసమర్థత మూలనే కదా. ఈ రోజుకి ఏమైనా పోరా మనం మందు కనిపెట్టామని పీకామా? ఏమీ లేదు. కానీ చెత్త కొట్టుడంతా కొట్టాం, చెత్త రేగిచ్చేసాం, అడ్డమైన మందులు అమ్మేసాం, మిగిలిపోయిన స్టాక్ అంతా అది వేరే విషయం. మీరెవరి దగ్గర మీరు ఇనీషియల్గా కానీ ఇప్పటికీ కూడా మీరెవరిని మీరు ఒప్పించరు. మీది సర్జరీల్లో, ఇతర ప్రోటోకాల్లో ఇంజనీరింగ్ టెక్నాలజీ అద్భుతంగా ఉపయోగించుకొని మీరు బాగా దాన్ని డెవలప్ చేసుకోగలిగారు. అది ప్రపంచానంత పనికొచ్చింది. ఇవాళ అద్భుతం. అది మోడర్న్ సైన్స్ అనేది కొన్ని విభాగాలు అద్భుతం. కొన్ని విభాగాల్లో ఆదిమానవుడి స్టేజ్ కంటే ఇంకా కింద ఉంది. మామూలుగా చాలామందికి మోకాలు అంటారు, ఇది అరికాలు కింద ఉంది, చెప్పుల కింద ఉంది. ముఖ్యంగా డయాబెటీస్ చేసే వైద్య విధానం కానీ సైన్స్ మీరు కానీ పూర్తిగా పాటించకపోయిన పర్లా. సైన్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఒక ఇల్లు తగలబెడతా అంటే దాన్ని ఆర్పటానికి కోసం నీళ్లు పోయిపోయిన పర్లా, ఎదురు పెట్టెలు పోయటం. మీ డయాబెటీస్కి పెంట వైద్యం అదే అంటారు దాన్ని. ఆ నికృష్ట వైద్యం అమెరికా దగ్గర నుంచి ఇక్కడ దాకా ఇదే నికృష్ట వైద్యం అది. సో అది పక్కన పెట్టండి. మీరు చేసుకెళ్తే మీరు రుజువు చేస్తే నేను ఎలా రుజువు చేస్తాను? బ్రహ్మారెడ్డి గారని ఆయన
హేతువాదులు అంట వీళ్ళంతా ఎట్లాంటి హేతువాదులు నాకు అర్థం కాదు. లాజిక్కే లేకుండా హేతువాదులు అట్టని ఇంకో హేతువాదులు ముఠా ఉంటుంది. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలండి. ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? ఒక టెస్ట్ మోనల్ పెడతాం. ఆ టెస్ట్ మోనల్ బ్యాక్గ్రౌండ్ సైన్స్ దమ్ముంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఒక గ్యాంగ్రీన్ కేసు ఉంది, మీరంతా కాల్ తీసేయాల్సిందే అన్నారు. నేను దాన్ని రికవర్ చేసి నెలలో పరిగెత్తిచ్చాను. ఒక టైప్ 1 ఒక రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఒక టైప్ 4లో సీపెప్టైడ్ ప్యాంక్రాస్ ఇంప్రూవ్ కాదు. మీకు ఒక్కరోజు ఇన్సులిన్ లేకపోతే చచ్చిపోతాడు, మీరు నమ్ముతారు. నేను ఒక్క ఇన్సులిన్ ఇవ్వకుండా ఇన్సులిన్ని మొదటి రోజు పెంట కప్పల పారాయించి తగ్గించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్క ఇన్సులిన్ వాడకుండా హెచ్బిఎంసి 15 నుంచి 4కు వచ్చి సీపెప్టైడ్లు 0.16 నుంచి 3లో 2.5లో 3లకు వచ్చిందండి. మామూలుగా డైట్ మానేసిన తర్వాత రెగ్యులర్గా అన్నం తింటున్నా కూడా మామూలుగా ఉండే కండిషన్ వాళ్ళు తీసుకెళ్ళామంటే ఇది మీ ప్రపంచ చరిత్ర మీరు కనీసం ఊహించడం కూడా లేదుగా. ఎవడ తగ్గితే నమ్మే పరిస్థితి లేదుగా. ప్రపంచంలో మీకు ఒక్కడొక్కడ తగ్గిన టెస్ట్ మన లేదుగా. ఇంకేం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు మీకు తగ్గదు, మీరు నోరేళ్ళు పెట్టి చూస్తారు, కానీ తెలియనట్టు నటిస్తారులేండి, అది ఉంటే వేరే విషయం. లేదా మీకు వచ్చిన తేలికైన వారప్పుడంటే ఇదేదో ఫేక్ అంటారు. నేను గనక నా స్థాయిలో అల్లోపతిని ఇంత వేర గిల్లుడు పిర్ర తోలుడు వచ్చిన గిల్లే నేను, ఇంత కవిచ్చే నేను ఒక ఛాలెంజ్ చేస్తే నన్ను నిజానికి ఊరినే ఫేక్ అంటే ఊరినే పట్టేయచ్చు, ఇట్ట చిటికలో పట్టేయచ్చు. నా రిపోర్ట్లు ఉంటాయి, అంత ఓపెన్ రిపోర్ట్లు. ఫోన్ చేయండి ల్యాబ్కి, ల్యాబ్ రిపోర్ట్ ఎలా వచ్చిందని అడగండి. ఇద్దరు ల్యాబ్లలో ఫోన్ చేయండి. ఒకవేళ అది ల్యాబ్ తప్పు ఉంటే వాళ్ళ కాలర్ కూర్చుకోండి. మీరే డైజెస్ట్లేగా, వాళ్ళు ఎందుకు చేస్తారు మీరు చెబుతారుగా సింపుల్గా. పోనీ 1 2 ఇన్ని వందలు చూస్తున్నారు అంటే మీకు తగ్గంది ఇక్కడ తగ్గిందంటే ఎందుకు ఏడుస్తున్నారు? అరే ఇదేదో అద్భుతం జరుగుతుంది, టైప్ 1 తగ్గటం ఏంట్రా, ఇది మెరకలు కదా అని ఎందుకు అంటలేదు? ఎందుకు రంధ్రమైన క్షేత్రాలు? ఒకడు వచ్చి కూర్చుని అంటాడు ఇప్పుడు తగ్గుద్ది కానీ తర్వాత వస్తుంది అంటాడు. నీకెట్టా తెలుసురా? ఎట్టా తెలుసురా నీకు తర్వాత వస్తుందని? ఎలా తెలుసు? నువ్వేనంతకుముందు చూసావా? మాట మెళ్తే ఎవిడెన్స్ బేస్డ్ మాది దీర్ఘ స్టడీలు అంటావు కదా. నా దామే స్టడీ చేసేసి ఉండి నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసేసి ఉంటే నువ్వు మాట్లాడాలి. అలా ఉండబోతుంది, అలా ఉండాలని కసి నీకెందుకు? ఎందుకు అంత కసి నీకు? అంత కుళ్ళు ఎందుకు నీకు? ఇగోనా? ఎవరికి కావాలి పేరు ప్రఖ్యాతులండి? ప్రజలకు జబ్బు దక్కడం కావాలి. కానీ ఇప్పుడు నాకున్నాయి, నా పేరు రావడం వల్ల నాకేం నోట్లో బిర్యానీ ఒక్క మెత్తి కూడా పెరగదు కదా. మీకు పేరు ఏం చేసి వస్తాం మనం అంతా? ఇప్పుడు మీ అందరినీ సూటుగా అడుగుతున్నా, మీకు 10 కోట్లు 100 కోట్లు ఆస్తుంది, ఇప్పుడు 2000 కోట్లు వచ్చింది. ఎరా మీ బిర్యానీ ఉన్న 2 బిర్యానీలు తింటారా చెప్పండి? మీరు నిద్రపోవటం ఏమన్నా ఏసీ ఏమన్నా 5లో పెట్టి పడుకుంటారా? లేదు కదా. ఏం మార్పు ఉంటుంది? ఇట్ డజంట్ మ్యాటర్ కదా. వన్స్ మీ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాక ఎస్టీమ్ నీడ్స్ కూడా ఏం కావాలి మీకు? ఇంకా ఇగోలు ఏంటి? ప్రజల పనికి వచ్చేది కావాలి. కానీ చేతనైతే ప్రూవ్ చేయండి. దీంట్లో మీరు గమనించారా? హేతువాద ముఠాలలో ఉంటారు. ఉదాహరణకి బ్రహ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు, సమరం గారు లాంటి వాళ్ళు, ఈస్ట్రోజన్ ముఠా ఒకటి ఉంది ఇట్లాంటి వాళ్ళు. సరే వాళ్ళ పక్కన పెడితే బ్రహ్మారెడ్డి గారు లాంటి సమరం గారు లాంటి వాళ్ళు ఇంకా హేతువాదులు, జన వైద్యాధికారులు వీళ్ళందరూ ఉంటారు. ఆడెవడో ఏదైనా వైద్యం చేస్తామంటే ఇల్లాడి మీద ఎగబడి వెళ్ళిపోతారు. ఇదంతా మీరు టీవీలో చూస్తారు, వాళ్ళది హీరోలాగా. మరి నాది నిజంగా తప్పని మీరు అనుకుంటే వీళ్ళందరూ ఎందుకు వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు ఊళ్ళో మరి ఛాలెంజ్ చేసినా కిక్కురు మనలేదు. నా దగ్గర నుంచి కిక్కురుమంటే చెయ్యి కాదు, ఏళ్ళు మొత్తం మాడిపోద్ది. అక్కడికి కరెంట్ ప్లగ్లో వెళ్ళబెట్టి అవుద్దని తెలుసు కాబట్టి కిక్కురు మనరు. నిజాన్ని వీళ్ళు ఒక తప్పు ఎలా బయటపెట్టారో అదే రకంగా అల్లోపతిలో తప్పు జరుగుతున్నప్పుడు ఎందుకు బయటపెట్టక ముందు రారు వీళ్ళంతా? వ్యాపారం. మళ్ళీ అక్కడ వాళ్ళే మా బేరేటెక్ బిజినెస్లకి లేకపోతే వీటి కోసం ఆటి సపోర్ట్గా చేస్తారు తప్ప ప్రజల కోసం మీరేం పని చేస్తున్నారు? మీరే ప్రూవ్ చేసుకోండి, నేను ప్రూవ్ చేసుకోండి. మీరేం చేస్తారు? నేను ప్రూవ్ చేసుకోవాలా? ఎవరి దగ్గర? మీ దగ్గర. ఏది షుగర్కి మెట్ఫార్మిన్ ఇస్తా అంటే, ఇన్సులిన్ ఇస్తా అంటే, ఇది డయాబెటీస్ తగ్గుతుంది నమ్మిచ్చే ఒక ముఠా ఉంటే ఈ ముఠా వాళ్ళే అది చెప్పిన దగ్గరికి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోవాలా? ఇన్ని పచ్చబద్దాలు అంటే ఒక తప్పుడు విధానాన్ని సమర్థించే ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్ళి, అంటే ప్రజల మందులతో జబ్బులతో చచ్చిపోయేటట్టు చేసే ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్ళి నా విధానాన్ని ప్రూవ్ చేసుకోవాలా? అంటే నేను వెళ్ళి ఎవరిని అడుక్కోవాలి? అంటే ఎవరు చేస్తారు? మీరు కదా. టెస్ట్ మోనల్ చూసినాక ఒక టెస్ట్ మోనల్ పడగానే ఇదిగో ఈ సొరాసిస్ తగ్గింది నెలలో అంట, మీరు కళ్ళు తిరిగి కింద పడాలి. ఎందుకంటే మీ జన్మకి స్టెరాయిడ్లు కొట్టి అణచడం తప్ప మనం తగ్గించడం తెలియదు. ఒక్క స్టెరాయిడ్ కొట్టకుండా నెలలోనూ అంత మెరకల్స్ ఎలా జరిగినాయి? సొరాసిస్లో కానీ ఎగ్జిమాల్ వాటిలో ఇవన్నీ ఎలా తగ్గుతున్నాయి? మీరు ఆలోచించాలిగా. ఇది మీరు ఇముడ్చుకోవాలిగా. లేదా నాలో తప్పు ఉంటే బయట పెట్టాలిగా. బయట పెట్టరేంటి? ఇదంతా ఏ వ్యవస్థ ఇంకొక దగ్గర ప్రూవ్ చేసుకోదు. అలాగే ఇప్పుడు ఆహార విధానం ప్రూవ్ చేసుకోవాలనుకుందాం. ఆహార విధానం ఎలా ప్రూవ్ చేస్తారు? మీదంటే మందు కాబట్టి ప్లాసిబో టెస్ట్ చేస్తారు. ప్లాసిబో అంటే తెలుసు కదా, ఒక డమ్మీ ఫీలింగ్ కలగజేయటం. ఒక మందు బిళ్ళ కనిపెట్టాడు ఒకడు, అందులో కెమికల్ అది ఉంటుంది. 100 మందికి తెలియని వాళ్ళకి అంటే డమ్మీ బిళ్ళలు ఇస్తారు, అందులో ఏం మందు లేనిది. ఒక 100 మందికి మామూలుగా బిళ్ళలు ఇస్తారు, రెగ్యులర్గా మందు ఉన్నది ఇస్తారు. ఈ ఇద్దరు ప్రభావం చూస్తారు, అంటే ప్లాసిబో ఎఫెక్ట్ పడకుండా చేస్తారు. మరి అలా చేసినప్పుడు ఇది మీ సైంటిఫిక్ అంటారు. ఇది మీ ట్యాబ్లెట్ కాబట్టి చెల్లుతుంది. ఒక ఎక్స్కి వైకి ఇచ్చినప్పుడు ఇద్దరికి ట్యాబ్లెట్లు పైకి చూడటానికి ఒకటే ఉంటుంది కాబట్టి
వాడు మందు లోపలే ఉందో తెలియదు కాబట్టి మీకు ఓకే. మరి ఒక ఆమ్లెట్కో లేదా చికెన్ ముక్కో ఎలా కుదురుతుంది? నేను అదే ఎక్స్కి వైకి ఒకటి చికెన్ ముక్క ఇచ్చి ఇంకోటి చికెన్ ముక్క తిన్నట్టు ఊహించుకోమని ఎలా చెప్తాను నేను? అసలు బుర్ర ఉందా మీకు? అసలు మోకాళ్ళ కింద ఉన్నాడు కూడా ఇలా మాట్లాడు, చెప్పుల కింద ఉన్నాడు మాత్రం ఇలా మాట్లాడి ధైర్యం చేస్తాడు. ఎలా ప్రూవ్ చేస్తారు? ప్రూవ్ చేయటం అంటే ఏంటంటే ఇది వాడితే ఇదిగో ఇన్నాళ్ళలో తగ్గుతాయింది, ఇదిగో ఇది వాడాడు. ఇప్పుడు షుగర్ పేషెంట్ మీ దగ్గర 15 ఏళ్ళు వాడుతున్నాడు, ఏ మోహన్ డయాబెటీస్ నుంచో ఇంకోసారి వచ్చాడు, ఇలా వీరమాచరణ డైట్ చేశాడు, హెచ్బిఎన్సీ 14 ఉండేది కాస్త 5కి వచ్చింది, ఇదిగో 2 ఏళ్ళ నుంచి మందులు లేవు లేదా 5 ఏళ్ళ నుంచి మందులు లేదు. ఇతనికి ఎందుకు జరిగింది మీరు చెప్పండి? పెద్ద సైన్స్ అంటారు కదా, ఇంత పుస్తకాలు, పెద్ద పెద్ద వ్యవస్థలు, పెద్ద పెద్ద చదువులు, మీ డిక్షనరీలన్నీ కొడితే ఇక్కడి నుంచి ఆ అంతరిక్షం మొత్తం ఆకాశం అంతా నింపేసింది సరిపోరని విజ్ఞానం నింపేశారు పని పాట లేకుండా. కానీ జలుబు తగ్గించాం, దగ్గు తగ్గించాం, పుస్తకాలు మాత్రం రాస్తాం ఇంతంత సైన్సులు చెప్తే. నోబెల్ బహుమతులు తీసుకునేది మీరు, ఆవిష్కరణలు అనేది మీరు, మందులు వేరే అమ్మేది మీరు, ప్రభుత్వాలను శాసించేది మీరు. మీరు చెప్పినట్టు తోక ఎలా ఆడమంటే అలా ఆడతాయి ప్రపంచం అంతా. అలాంటిది మీరెందుకు చేయలేకపోతున్నారు? మీరు చేసిన ఇంకోటి చేస్తే ఆ సైన్స్ మీరెందుకు బయట తీయట్లే? ఇది మీ డ్యూటీ కాదా? ఎడిసన్ బల్బు కనుక్కున్నప్పుడు ఒక పద్ధతిలో కనుక్కుంటాం కాదు, 100 పద్ధతిలో వెలగదని కనుక్కున్నాడు. నుప్పు నీళ్లతో ఆరుతుందని తెలిసినాడికి పెట్రోల్తో డీజిల్తో ఆరదు అని కూడా తెలవాలి. అట్లానే మీ విధానం ఒక్కడ కూడా తగ్గించే మీ విధానం ఉంది, 100 మందికి తగ్గించే నా విధానం ఉన్నప్పుడు పోనీ నా క్లెయిమ్లను రాంగ్ అనుకోండి, మీ ఎదురుకున్న టెస్ట్ వల్ల ఉంది, దమ్ము ఉంటే దాన్ని ప్రూవ్ చేయండి అది రాంగ్ అని, తేలిపోతుందిగా, సింపుల్. నేను వెళ్ళిపోతాగా, మీరే రాజ్యం చెలాయించుకోవచ్చుగా. అది ప్రూవ్ చేయలేకుండా నేను ఉంటున్నా ఇంకా మీరు అలా ఉంటున్నారంటే మీరు యాక్సెప్ట్ చేశారు, కానీ పైకి మాత్రం బిల్డప్ ఇస్తారు. ఒక ఈనాడు జ్యోతుల్లో జగన్ గురించి మంచి ఎలా రాయరు, ఒక సాక్షిలో చంద్రబాబు గురించి మంచి ఎలా చెప్పరో మీరు కూడా ఫిక్స్ అయిపోయారు అంతే. ఒక రాజకీయ పార్టీలు, ఒక మీడియా ఏ రకమైన ఎజెండా తీసుకుంటుందో నటించేస్తున్నారు అంతే. ఇంకా మిమ్మల్ని ఎగ్గొట్టి అవడంలో కాదు, నిజంతో మీకు సంబంధం లేదు. సురేష్ ఓ టెస్ట్ మోడల్ ఉంటుంది, అది చూస్తారు, ఏం మాట్లాడరు. ఎందుకని? కామెడీ చేయొచ్చుగా. తప్పైతే తప్పని అంటే తప్పు అని చెప్పే ఇది కూడా లేని చదువు మీది చెప్పండి. అంటే అట్లాంటి వ్యవస్థ లేని పరిస్థితి మీది లేనప్పుడు ఒప్పుకున్నప్పుడు మెచ్చుకోవాలిగా, మాకు తగ్గట్లేదని అడాప్ట్ చేసుకోవాలిగా. అసలు ఏం అడ్డాం? ఇప్పుడు నా డైట్ ఉంది, ఈ అడ్డాము మా ప్రోటోకాల్ లేదన్నమాట, ఒట్టి పచ్చి అబద్ధం మాట. ఒక డైట్ ఆహార విధానంతో సరి చేసుకోండి. డే 1 మీ మెడికల్ కాలేజీ అట్ట తరగేసిన ఇదే ఉంటుంది మొట్టమొదటి చెప్పేది మీకు. ఒక రుగ్మత మనకి సంభవించబడిన రోగికి మొదట న్యాచురల్గా సహజంగా సరిచేయడానికి ప్రయత్నించండి. సహజంగా కాని పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితుల్లో సిమ్టమాటిక్ దీనికోసం మీరు తీసుకోండి అని మాత్రం చెప్తారు. మరి ఎక్కడ సహజంగా ఉంది? ఎక్కడ లేదుగా. మరి తీసుకోవట్లేదుగా. మరి మీరు వారిని సహజంగా తగ్గించడానికి ఏం చేయట్లేదు కదండి. నేను చేసేది సహజంగా. పోనీ మీరు చేయనప్పుడు ఎదురుగుండా ఇది ఉంది కదా, దీన్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు కదా. అడాప్ట్ చేసుకోవడానికి ఎక్కడ అడ్డం ఉంది? ఏ మెడికల్ పుస్తకంలో ఏ పేజీలో ఈ డైట్ ఇలా తీసుకోకూడదు, తీసుకుని తగ్గించకూడదు ఎక్కడో చెప్పండి. మెటబాలిజం మార్చకూడదు అని ఏ బుక్లో ఏ పేజీలో ఉందో మీరు చెప్పండి, చూస్తా నేను. లేదుగా. లేనప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చుగా. ఖచ్చితంగా వంక మీ వ్యవస్థలు అదేంటి మాకు తెలిస్తే కుదరదు, ఇవన్నీ ఒట్టి మాటలు. మిమ్మల్ని చేస్తే ఎవరేమనరు. ఇప్పుడు నాన్ మెడికల్కి సంబంధించిన పర్సన్ నేను వచ్చి మందులు పెంటకప్పల పారేయండి ఓపెన్గా చెప్తా. ఎక్కడ నేను చాటుని చెప్పాను ఎక్కడైనా? మొహం పగిలిపోయి ఓపెన్గానే కానీ నేను చెప్పేదంతా ప్రపంచం మొత్తానికి. డే 1 7 ఏళ్ళ నుంచి నేను ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తాను వచ్చాక. మరి నా మీద కేసు పెట్టి నన్ను బొక్కలో తోంచలేండి. నన్ను తెలంగాణ ఐఎంఏ వాళ్ళు నా మీద కేసు పెట్టారు. జరిగిన ఆర్గ్యుమెంట్ ఏంటి? మందులు పెంటకప్పల బాలాన్సాలు అంటావా, చేతపడకండి అంటావా అనే మీద డిబేటు డిస్కషన్లో నా ఛాలెంజ్ అది. చివరికి వెళ్ళి ఏం చేయాలి? కేసు పెట్టాలి. దమ్ముంటే కేసు పెట్టి నేను అన్నా. ఏం పెట్టాలి? రామకృష్ణ అనేవాడు మేము అలోపతికి వాళ్ళు అద్భుతమైన సైన్స్ కనిపెట్టి ఇదిగో మేము మందులు కనిపెడితే అది పారేయమంటున్నాడు మొదటి రోజు. దీని మూలం ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలుగుద్ది, మా మూలం జరిగే మేలు అతను అడ్డుకుంటున్నాడు, సైన్స్కి వ్యతిరేకంగా అని కదా పెట్టాల్సిన కేసు. మరి అదేంటి సిగ్గు లేకుండా కరోనాలో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించారని ఒక పిల్ల కేసు పెట్టారేంటి? ఇది కాదు కదా పెట్టాల్సింది, అది కదా అది పెట్టాల్సింది, ఇది పెట్టారు ఎందుకుని? అయినా రామకృష్ణ అనేవాడి మీ ఉడత ఉప్పులకి జడిసేవాడా? మెడక మీద కత్తెడితే జడడు, ఇట్లా ఉడత ఉప్పులకి వేస్తాం జడిసే రకాల ఇవన్నీ. సరే అది పక్కన పెట్టండి. వ్యవస్థల్లో ప్రూవ్ చేసుకునేది మీరు చేయొచ్చు. ఈ డైట్ నిర్బంధంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదా కనీసం సైన్స్ చెప్పండి. కూర్చుని అబ్బాయి ఈ రిపోర్ట్ సరికాదు అంటాడు ఒకడు. సరికాదన్నప్పుడు మరి సరేంటి చెప్పు. ఇదిగో గ్యాంగ్రీన్లో వీళ్ళు చేతపడకండి నీచమైన వాళ్ళు అంటే నేను తగ్గించి చూపిస్తున్నా. దమ్ముంటే మీరు పంపించండి, నేను తగ్గించలేకపోతే నన్ను అడగండి. రావచ్చు కదా, హేతువాదులు అందరూ ఎగబడతారు కదా, నా మీద రావచ్చు కదా. ఎగేసుకొస్తా ఉంటారు టీవీలో ఇట్టి తిప్పేవాళ్ళు, గోళీలు అడిగిన వాళ్ళని, ఏదో చేసేవాళ్ళని, పిల్లలు హై స్కూల్ పిల్లలు కూడా బయట పెట్టే ప్రబుద్ధులాక నా జోలు రారే, నన్ను చూసి పారిపోతారు. ఎందుకు ఈస్ట్రోజన్ లెవెల్ ఎందుకంత రేజ్ అయిపోతున్నాయి ఒక్కొక్కడికి? నా ఛాలెంజ్ ఓపెన్గానే ఉంది కదా. ఎందుకు చాటుని పేరు లేకుండా తారకత్వం చచ్చిపోయాడు వీఆర్కడేజ్ కానీ 0.5 లాగా? అందుకే మిమ్మల్ని ఈస్ట్రోజన్ గాళ్ళు అనేది
అరే పేర్లు ఏంటిరా, దమ్ము ఉంటే రండిరా, పేర్లు పెట్టి రండిరా, ప్రూవ్ చేసేచ్చు కదరా ఊరినే. ఏముందిరా సింపుల్. నా టెస్ట్ మోన్లు ఓపెన్గా ఉన్నాయి ఫేస్బుక్లో. మీకులాగా ఫేస్బుక్లో బ్లాక్ చేసుకుని అది బ్లాక్ చేసుకుని మీకు రీచ్ లేకుండా చేసుకునేవాడిని కాదు కదా. ఓపెన్, ఫోన్ నెంబర్లు ఓపెన్, బయటకి వెళ్తే ఓపెన్, పొద్దున్న సాయంత్రం నేను దొరుకుతాను ఓపెన్, అంతా ఓపెనే కదా. నా అన్నీ ఓపెన్గా టెస్ట్ మోన్లు ఉన్నాయి కదా, తీసుకుని ప్రూవ్ చేయండి రా. వాటి సమాధానం చెప్పండి. నేను ఇచ్చేవాటి ప్యారలాల్గా మళ్ళీ మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నేను టెస్ట్ మోన్లు పెడతా, ఎవరైనా ఓపెన్ ఆఫర్ తీసుకోండి. ఈ దొంగల ముఠ, ఈస్ట్రోజన్ ముఠాకి కానీ, బ్రహ్మారెడ్డి లాంటి ఏ జన విజ్ఞాన వేదిక ఏ ముఠా అయినా సరే, ఈ ముఠా వాళ్ళందరూ చెప్తున్నారు, ఈ ముఠాలో డాక్టర్లు ఎక్కువ ఉండటం చేత వీళ్ళు మిగిలినన్నింటిలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడతారు. కానీ అల్లోపతిలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడాలంటే మామూలుగా ప్యాంట్లు తడిసిపోతాయి ఒక్కొక్కడికి. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేదంతా వాళ్ళు కూర్చుంటారు పెద్ద మనుషులాగా. అమ్మ మనం ఇలా చేసామంటే వీళ్ళతో మన వ్యవహారం దెబ్బతింటుంది. ఆ మొహాటం ఉన్నాడు, నువ్వే హేతువాది, నువ్వే రేషనలిస్ట్ అంట. మొహాటం ఉన్నాడు, కళ్ళ ఎదురకుండా కనిపించేదాన్ని గుడ్డిగా నమ్మలేక ఇలా తాబేదారులే ఊడిగాలు చేస్తా ఆడేవాడే పెట్టిందని. ఎవడే వ్యవస్థలో ఎవరికెవడ రాసిచ్చాడు, ఎవరికెవడ రాసేవాళ్ళ. ప్రజలకు కావాల్సిన జబ్బు తగ్గించడం. జబ్బు తగ్గించేవాడు ఆయుర్వేదిక, హోమియోనా, అల్లోపతినా, చేతబడ, ఆయుర్వేదిక ఎవడు అవసరం. ఎవడు మన ప్రాబ్లం పోగొడతాడో వాడే. నేను పోగొట్టు చూపిస్తున్నా నా విధానంతో. నా విధానం మీ దగ్గర ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? మీ మేకతోడు నాకెందుకు? సో ప్రజలు ఇది అర్థం చేసుకోండి. ఎవరి సిస్టమ్స్ వాళ్ళే. సో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మిగిలిన సిస్టమ్లకి వీఆర్ కెడేట్ ఎందుకు పూర్తి భిన్నం అంటే, ప్రపంచంలో అన్ని వ్యవస్థలో చెప్పేది ఒక జబ్బు వస్తే మందు కనిపెట్టమని. కానీ నేను మందు కనిపెట్టమన్నాను, రూట్ కాజ్ చేయమంటాను. ఇది ఎలాంటిదంటే, మీరు రూమ్లో పడుకున్నారు, కిటికీ తలుపు ఫ్రెంచ్ విండో తెరిచింది, విపరీతమైన చలిగాలి వస్తుంది, మీరేం చేస్తారు, విపరీతమైన చలి వస్తుంది లోపలికి. ఈ వైద్య విధానాలు ఏం చేస్తారంటే, వాడి రగ్గు కప్పుదామా, దుప్పటి కప్పుదామా, కంబళ కప్పుదామా, ఇలా ఆలోచిస్తున్నారు. నేను కిటికీ మోస్తున్నా. మీ వైద్య విధానాలకి నా విధానం తేడా అది. మీరేమో చలి వచ్చిన మీద ఏం కప్పాలని మీరు ఆలోచిస్తున్నారు, అది చలి ఎట్ట ఆపాలని. నేను చలొచ్చే మార్గాన్ని ఆపాలని నేను చూస్తున్నా, నేను విండో మోస్తున్నా. ఏంటి రాంగ్? రూట్ జబ్బు వచ్చే మూల కారణాన్ని, ఏ సెల్ అయితే చెడిపోవడం ద్వారా జరిగిందో ఆ సెల్ని మంచి ఆహారం పెట్టి రిపేర్ చేస్తున్నా. కెమికల్ని దూరం చేసి మంచి ఆహారం పెడుతున్నా. ఈ ప్రాసెస్లో మన ప్రకృతి ఇచ్చిన రెండోదైన మెటబాలజీ మార్పు ద్వారా నేను సాధిస్తున్నా. ఏంటి రాంగ్? ఏది కాదు సైన్స్. దిస్ ఇస్ సైన్స్. జబ్బు తగ్గించేదే సైన్స్. చచ్చే వరకు మందులు ఆడిచ్చే కుంటిది కాదు సైన్స్ అంటే. సైన్స్ అంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టే, లేకపోతే పొరుగు ఆపకుండా చేసే హుస్సేన్ బోల్ట్ లాంటిది. అది నిజంతో ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ నిజం మన డైట్. అందుకే ఇన్ని రోగాల సమాధానంగా నిలిచింది. కాలమే వీటికి కూడా సమాధానం చెబుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.